మహాత్మా గాంధీ ఆశయాలు గొప్పవని, ఆధునిక సమాజానికి స్ఫూర్తిదాయకమని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తెలిపారు. లాల్ బహదూర్ శాస్త్రి గాంధీ జయంతి సందర్భంగా షాద్నగర్లో వారి విగ్రహాలకు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డితో కలిసి అంజయ్య యాదవ్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశంలో జన్మించిన ఆదర్శ మూర్తులని తెలిపారు. ఆయన చూపిన మార్గంలో సమాజ శ్రేయస్సుకు ప్రతి పౌరుడు పాటుపడాలని వారు పిలుపునిచ్చారు. భారతదేశంలో జన్మించిన మహా గొప్ప వ్యక్తి ఆదర్శమూర్తి అయిన మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి ఉత్సవాలను భారతదేశంలో ప్రజలందరూ ఘనంగా నిర్వహించి వాళ్ళకి ఘనంగా నివాళులు. ఎందుకంటే ఎన్నో భారతదేశ స్వాతంత్ర కొరకు ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతో ప్రాణత్యాగాలు చేసినా గానీ స్వాతంత్రం రానప్పుడు మహాత్మా గాంధీ గారు అహింసాయుతంగా పోరాడి ఊహించని విధంగా మన ఇంత పెద్ద దేశానికి స్వాతంత్రం సాధించారు. వెనుక బ్రిటిష్ పరిపాలన సూర్యుడాస్తమయం రాజులు అంటే బ్రిటిష్ వాళ్ళ ఆధీనం నుంచి మన భారతదేశాన్ని విముక్తి చేసి స్వాతంత్రం సంపాదించిన మహాత్మా గాంధీ గారు. అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి గారు, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రిగా నిజాయితీగా పరిపాలన ఆదర్శవంతంగా సమాజ సేవ చేసుడు. ఎందుకంటే అది నిరాడంబరగా ఉండి అటువంటి వ్యక్తి ప్రధానమంత్రి గర్వపడాలి. అదేవిధంగా దేశానికి ఏది అవసరం మూల కారణమైన ఎందుకు దేశం ఏ విధంగా బాగుపడుతూ ఎవరు జై జవాన్ జై, దేశానికి కాపాడేటోడు జవాన్, దేశాన్ని బతికించు రైతు. కాబట్టి అటువంటి మహాత్ములు ఉండటం చాలా మంచి. ఇప్పుడు కూడా వాళ్ళు ఈ తరంలో కూడా అటువంటి ఆ ఆలోచనలు, ఆ ఉద్దేశాలు